ఎంత ఉంది? 2.5 ఉంది. లూజ్ వచ్చేసి 4.5 అండి. 5 ఉంది. లూజ్ 4 ఉందండి. లూజ్ మనకి 3.5 పెడుతున్నాను. చెప్పాను కదా 6 పెట్టుకోవాలని. 6 మళ్ళీ ఇక్కడ కూడా 3.5 పెట్టేస్తే నాకు ఒక మార్జిన్ అంటూ ఉండిపోద్ది. అక్కడ నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి 1 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 పెట్టాం కదా, 3.5 నుంచి చిన్నగా ఉంది కాబట్టి 2 ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోద్ది. చాలా చిన్నగా ఉంది కదా, కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని లూజ్ వచ్చేసి లూజ్ మీన్స్ ఖర్చులు 2 ఇంచ్ పెట్టాం కదా, 2 ఇంచ్ ఖర్చులు పెట్టేశాను. అక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా షేప్ తీసేసుకుంటే అయిపోయింది. హ్యాండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. హ్యాండ్ బ్లౌజ్లో 5 వచ్చింది, మనకు కూడా 5 రావాలి. కింద లూజ్ అన్ని 4 + 2 ఓకే. 2 లైన్లు కలిపేసేసి చెక్ చేసుకుందాం. చుట్టూ టేప్ ఇట్లా మలుపుతూ చేసుకోవాలండి. మనకి 5 ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్జిన్, అంతే అండి. హ్యాండ్ మనం లూజ్ చెక్ చేసుకోవాలి, అది ఎక్కడికి వస్తే అక్కడికి చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు. మనం లూజులు వేసాం కదా, అక్కడ చిన్నగా ఇట్లా కచ్చకా ఇచ్చేస్తే గుర్తుండిపోద్ది. ఇక్కడ కూడా మిడిల్ అని చెప్పి కొంచెం కట్ చేయాలి. ఇది రన్నర్తో రన్ చేసుకుంటా అండి. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా క్లాత్, 4 ఫోల్డింగ్స్ మీద మనకు మార్కింగ్ పడిపోతుంది. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫోర్ క్లాత్ల మీద మొత్తం చాక్ పీస్తో మార్కింగ్ వేసుకున్నాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. బ్లౌజ్